నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రమేష్ అనే యువకుడు అకారణంగా అనిల్ అనే యువకుడితో ఘర్షణ పడి బూతు మాటలు తిడుతూ ఆ ప్రాంతంలోనే దొరికిన గాజు సీసాతో తలపై కొట్టి పొట్ట భాగంలో పొడవడంతో అనిల్కి తీవ్ర గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ విషయమై అనిల్ చిన్ననాన్న షేర్ల భూమయ్య ఎడపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో తగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయమై బాధిత యువకుడి చిన్ననాన్న మీడియాతో మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన రమేష్ అనే యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులను కోరారు. అక్కడ పిల్లలు అక్కడ ఊపుకున్నారు, మాట్లాడుతూ ఉంటే ఇది చేస్తూ ఉంటే వాళ్ళు మాట మిగిలిన మాట ఇది చేసుకొని అక్కడ ఏదో గొడవ పడ్డారు. వచ్చి వెనక్కి వచ్చి ఈ ముస్తదారు కళ్ళు ముస్తదారు కొడుకు వచ్చి సీసా పట్టి పొడిచిండు. సార్ మీరు దయచేసి మీరు పోలీస్ శాఖ దయచేసి చర్య చేసుకోమని నేను నమస్కారం చేస్తున్నాను సార్.